ఆంధ్రప్రదేశ్లో మరో తుపాను గండం భయపెడుతోంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 27వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం 28న చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఈ నెల 21వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడనుంది. ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి 23వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం సైతం కూడా వాయువ్య దిశగా పయనిస్తూ 25వ తేదీ నాటికి ఇది వాయుగుండంగాను, అలాగే 27వ తేదీ నాటికి బలపడి తుఫానుగాను మారనుంది. అయితే 28వ తేదీన ఇది నెల్లూరు, చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది అల్పపీడనంగా ఏర్పడిన దగ్గర నుంచి అంటే 23వ తేదీ నుంచి సైతం కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది వర్షాలు క్రమంగా పెరగడంతో పాటు తీరం వెంబడి బలమైన గాలులు సైతం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 26, 27, 28 తేదీల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, ప్రకాశం, అలాగే రాయలసీమ ప్రాంతాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో సైతం కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు సైతం కూడా అంటే ఇది అల్పపీడనంగా ఏర్పడి వాయుగుండంగా మారిన తర్వాత గాలుల వేగం సైతం కూడా అంతకంతకు పెరుగుతాయి. కాబట్టి ఇటు తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత దాని గమనం అనేది ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఏ దిశగా వెళుతూ ఉంది, ఎక్కడ ఇది తీరం దాటే అవకాశం ఉందనేది కూడా ఒక స్పష్టత అయితే ఎగ్జాక్ట్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక తుఫాన్లు నిర్దిష్టంగా వెళ్ళే అవకాశం అయితే లేదు. కొన్ని సార్లు సైతం కూడా దిశలను కూడా మార్చుకొని వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది చెన్నై మధ్య తీరం దాటుతుందా లేకపోతే ఆంధ్ర మధ్య తీరం దాటుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది వాయుగుండంగా మారిన తర్వాత దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఈ ఏడాదిలోనే చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 9 నుంచి 11 వరకు కూడా అల్పపీడనాలు అనేవి ఏర్పడినాయి. ఈ అల్పపీడన ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం రాష్ట్రంలో చాలా చోట్ల కూడా నమోదైంది. అయితే ఇప్పుడు ఏర్పడిన తుఫాను ప్రభావంతో సైతం కూడా దీని ప్రభావం సైతం కూడా అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక రైతులకు కాస్త ఆందోళనకర విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక వరి పంటలన్నీ కూడా చేతికి వచ్చాయి. చాలా చోట్ల కూడా అన్నీ కూడా వరి పంటలు కోత దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దాదాపుగా 28వ తేదీ నుంచి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సైతం కూడా కాస్త ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. అయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత దీని దిశ ఏ విధంగా వెళుతూ ఉంది, ఎటువైపు పయనిస్తుందనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇది 28వ తేదీన ఇటు నెల్లూరు, చెన్నై మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రస్తుతానికి ప్రకటన చేసింది. అయితే దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో అయితే స్పష్టతగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.